మదర్ టీవీ 9 వార్తలకు స్వాగతం సుస్వాగతం. 41వ డివిజన్ నందు సిపిఎం సీనియర్ నేత చంద్రారెడ్డి గారి నివాసానికి ఇచ్చేసిన ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. 41వ డివిజన్ మనుమసిద్ధి నగర్ నందు సిపిఎం నేత చంద్రారెడ్డి గారి నివాసానికి ఇచ్చేసిన వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డికి సిపిఎం నేత చంద్రారెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు మరియు వాళ్ళ అభిమానులు అందరూ ఘనంగా స్వాగతం పలికి బొకేలతో సన్మానించడం జరిగింది. అనంతరం కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్, నోడా చైర్మన్ ద్వారకానాథ్, కోటారెడ్డి పాల్గొనడంతో వారందరికీ చంద్రారెడ్డి వాళ్ళ మిత్ర బృందం ఘనంగా స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా శాలువాలు, బొకేలతో సన్మానించడం జరిగింది. నెల్లూరు నగరంలో 41వ డివిజన్లో చంద్రారెడ్డి గారు అంటే అందరికీ సుపరిచితులే. మొట్టమొదటి నుంచి కూడా కమ్యూనిస్టు పార్టీలో ఉంటూ అనేకమైనటువంటి పోరాటాలు చేసి పేద ప్రజలకు అండగా నిలబడినటువంటి ఒక మంచి వ్యక్తి చంద్రారెడ్డి గారు. పార్టీలకు అతీతంగా అందరికీ కూడా ఆయన సుపరిచితులు, అందరితో కూడా మంచి స్నేహభావం కలిగినటువంటి వ్యక్తి. మరి ఈరోజు రాజకీయాల్లో మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్సీపీ పేదల పక్షాన్ని నిలబడి
బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక న్యాయం చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీకి ఆకర్షితులవుతున్నారు. కొంతమంది నేరుగా పార్టీలో ఉండకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల పేద ప్రజల బ్రతుకుల్లో ఒక మార్పు వస్తుందన్న ఆలోచనతో వారందరూ కూడా వైఎస్ఆర్సీపీకి సానుభూతి పరులుగా ఉండడం కూడా జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా నగరంలో కానీ అలానే ఎంపీ కాన్స్టిట్యున్సీ పరిధిలో కానీ ఉన్నటువంటి అందరినీ కూడా వీలైనంత వరకు కలవడం జరుగుతూ ఉంది. ఇక్కడ చంద్రారెడ్డి గారిని ఈరోజు ఈ ప్రాంతంకి వచ్చి ఆయన నివాసంలో కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన కూడా తెలియపరిచారు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పేదలు వారందరికీ కూడా ప్రయోజనం కలిగింది. వారందరూ కూడా ఈరోజు సొంత కాళ్ళ మీద నిలబడతా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలని. సో ఆయన యొక్క కోఆపరేషన్ కూడా కోరడం జరిగింది. తప్పకుండా ఆయన వారి పిల్లలతో కూడా చర్చించి వీలైనంత వరకు పాజిటివ్గా నిర్ణయాలు తీసుకుంటామని, పాజిటివ్గా ఉంటానని తెలియజేశారు. సో అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.